ఈరోజు మనం సిక్కు మత స్థాపకుడైన శ్రీ గురునానక్ దేవ్ జన్మదినంగా జరుపుకునే గురునానక్ జయంతి గురించి తెలుసుకుందాం. గురునానక్ జయంతి సిక్కు మతంలోనే కాదు, ప్రపంచమంతటా శాంతి, సమానత్వం, ప్రేమకు ప్రతీకగా భావించే ఓ పవిత్రమైన రోజు. గురునానక్ దేవ్ 15 ఏప్రిల్ 1469 తల్వండి అనే గ్రామంలో జన్మించారు. అది నేటి పాకిస్తాన్లోని నాన్ఖాన్ సాహెబ్ అనే ప్రాంతం. ఆయన తండ్రి పేరు కళ్యాణ్ దాస్ మేతా, తల్లి త్రిప్తాదేవి. చిన్ననాటి నుంచే నానక్ చాలా తెలివైనవారు, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలవారు. ఆయన కేవలం దేవుడి గురించి ఆలోచనలే కాకుండా మనుషులందరూ ఒకటే అన్న భావనలో జీవించారు. గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనినే గురు పర్వ లేదా ప్రకాశ్ పర్వ అని కూడా అంటారు. గురునానక్ సుమారు 20 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు. భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, ఇరాన్, టిబెట్ వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణాలను ఉదాసీలు అని పిలుస్తారు. ప్రతి చోట ఆయన మతపరమైన విభేదాలను తొలగించి భగవంతుని ఏకత్వం గురించి ప్రజలకు బోధించారు. గురునానక్ దేవ్ 3 ముఖ్యమైన విషయాలు మనకు బోధించారు. నామ్ జపన్, దేవుని పేరును ఎప్పుడూ జపిస్తూనే ఉండాలి. కిరత్ కరణ్, నిజాయితీగా పనిచేయాలి, కష్టపడి జీవించాలి. వంద్ చాకాన్, మన సంపాదనలో ఒక భాగం ఇతరులతో పంచుకోవాలి. ఆయన సమాజంలోని అసమానత్వాలు, కుల వ్యవస్థను, అహంకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సర్వేజన సుఖినో భవంతు అనే భావనతో అన్ని మతాల వారిని సమానంగా చూశారు. ఏక్ ఓంకార్, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఆయన అందరిలో ఉన్నాడు. ఆయన చెప్పే ఈ ప్రసిద్ధ మాట నేడు సిక్కు మతం యొక్క ప్రాథమిక సూత్రంగా మారింది. గురునానక్ దేవ్ యొక్క ప్రతి బోధనలు మరియు సందేశాలను తర్వాత వచ్చిన 9 మంది గురువులు కొనసాగించారు. ఆ గురు బోధనలు మొత్తం గురు గ్రంథ్ సాహెబ్ అనే పవిత్ర గ్రంథంలో లిఖించబడ్డాయి. దీనిని సిక్కులు శాశ్వత గురువుగా భావిస్తారు. గురునానక్ గారి బోధనలు నేటికీ మనకు ప్రేమ, సమానత్వము, సహనాన్ని నేర్పుతాయి. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈరోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహెబ్ను పల్లకీల్లో మోస్తూ సాహెబ్ కీర్తనలు ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహిస్తారు. గురునానక్ జయంతి రోజున గురుద్వారాలో ప్రత్యేక లంగర్ అన్నదానాన్ని నిర్వహిస్తారు. దీనిలో అన్ని మతాల వారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్ సమానత్వం, ప్రేమ, సేవ, నిజాయితీలు అందరిలో ఉండాలని సందేశాన్ని అందించారు. కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావనలో మెలగాలని గురునానక్ తెలియజేశారు. గురునానక్ జయంతి రోజున మనం ఆయన బోధనలు గుర్తు చేసుకుని మనలోని మంచితనాన్ని పెంచుకోవాలి.